దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఏంటి గ్యారంటీ? చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా? తప్పుడు ప్రచారాలు. నా భర్త జానీ తప్పు చేశాడని ఆధారాలతో నిరూపిస్తే వదిలేసి వెళ్ళిపోతా అంటూ జానీ మాస్టర్ భార్య ఆలియాస్ సుమలత తీవ్రంగా ఖండించారు. నన్ను ఇలా అందరి దగ్గరికి వెళ్ళమంటుంది, నన్ను వాళ్ళతో లిటరల్గా నువ్వు వాడితో ఉంటేనే నీకు ఆఫర్స్ వస్తాయని చెప్తున్నానంటే మొదటిసారిగా మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత 5 సంవత్సరాలుగా జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని, అతని భార్య కూడా భౌతికంగా దాడి చేసిందని, వీరి వల్ల చాలా నరకం అనుభవించారని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు, వేధింపుల చర్యలపై వివిధ సెక్షన్ల కింద జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ జానీపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. పార్ట్నర్స్తో చాలా మందితో చేసింది, వాళ్ళతో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ? అమ్మాయికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఈవెన్ కొరియోగ్రాఫర్స్తోనే చాలా మందితో ఉన్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జానీ కూడా గోవాలో ఉన్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఆయనను తీసుకురావడానికి పోలీసు బృందాలు గోవాకు వెళ్లాయి. ఇదిలా ఉంటే జానీ భార్య ఆయిషా ఆలియాస్ సుమలత మాట్లాడుతూ అందరూ కలిసి కావాలనే జానీ మాస్టర్ ని టార్గెట్ చేశారు. బట్టలు చిన్న బట్టలు వేసుకుంటే కూడా ఫస్ట్ మంచి బట్టలు వేసుకోండి అంటారు, అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట లేడీస్కి. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి జానీ మాస్టర్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మొన్నటి వరకు రేవ్ పార్టీ అన్నారు, ఇప్పుడు రేప్ కేసు అంటున్నారు. అది కూడా 16 ఏళ్లకే రేప్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. మరి అలా చేస్తే ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి, జానీని వదిలేసి వెళ్ళిపోతాను అని తెలిపారు. ముందు నుంచి ఆ అమ్మాయికి వారి అమ్మగారికి టాప్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని, లగ్జరియస్ లైఫ్ అనుభవించాలని కోరికలు ఉండేవని అన్నారు. పైగా యూనియన్ కార్డు విషయంలో కూడా ఆ అమ్మాయికి ఇక్కడ యూనియన్లో దేవరా శ్రీ అనే వ్యక్తితో గొడవలు ఉన్నాయని, అయినా మాస్టర్ నేను యూనియన్ కార్డు ఇప్పించేందుకు ఆమె తరపున టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గట్టిగా ఫైట్ చేస్తామని చెప్పారు. రమ్మనండి, బయటికి రమ్మనండి, ఎక్కడో నువ్వు వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఇలా చేసేస్తున్నారని అంటే ఏంటి అర్థం? 16 ఏళ్ళప్పుడు జరిగిందని అన్నారు, ఏంటి సాక్ష్యం ఏంటి? చివరికి జానీ మాస్టర్ సంవత్సరం క్రితం ముంబైలో యూనియన్ కార్డు ఇప్పించాడని, శర్వానంద్ సినిమాలో కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చేటట్టుగా చేశాడని, ఇప్పుడు అన్ని ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పారు. అలాగే గతంలో ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి, జానీతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేదని తెలిపారు. ఇప్పుడు జానీపై లవ్ జిహాద్ అంటూ కొంతమంది వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జానీ అన్ని మతాలను గౌరవిస్తాడు, దేశం అంటే ప్రాణం ఇస్తాడు అని పేర్కొన్నారు. నేను మతం మారలేదు, ఇప్పటికీ నా పేరు సుమలతనే, మా ఇంట్లో వాళ్ళు అదే పేరుతో పిలుస్తారు. 14 సంవత్సరాల నుండి 2 పిల్లలతో కాపురం చేస్తున్నాను. నా భర్త గురించి నాకు ఏంటో పూర్తిగా తెలుసు. ఒకవేళ జానీ తప్పుడు వ్యక్తి అయితే నేను ఊరుకుంటానా? నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టే జానీని కావాలని కొంతమంది వ్యక్తులు కక్ష కట్టి మరీ టార్గెట్ చేశారని, కొన్నిసార్లు కళ్లతో చూసింది కూడా నిజం కాదని ఆయిషా చెప్పుకొచ్చారు. మాస్టర్ నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు, ఈ అమ్మాయి చనువు ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ మీద పడుతుంది, నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు క్రియేట్ చేస్తుంది.